జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది. అలాగే నోటికి రుచి తెలియదు. అలాగే ఆకలి వేయదు. వికారంగా అనిపిస్తుంది. వాంతి వచ్చినట్లుగా అనిపిస్తుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, బలహీనంగా ఉన్నట్లు అనిపించటం, నీరసంగా అనిపించటం గమనిస్తూ ఉంటాం. సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటాన్ని జ్వరం అంటారు. జ్వరం అనేది ఒక వ్యాధి కాదు. ఇది శరీరంలో ఉండేటువంటి ఏదో ఒక వ్యాధిని సూచించేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. మనకి జ్వరం రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వలన జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా జ్వరం వచ్చినప్పుడు మంచినీరు ఎక్కువగా తాగాలి. ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. గోరువెచ్చని నీరు కూడా తాగటం మంచిది. తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. ఓఆర్ఎస్ ద్రవాలు తీసుకోవడం, ఇడ్లీ, రసం, ఉప్మా ఇటువంటివి తీసుకోవడం, లేకపోతే జావక తీసుకోవడం, గంజి తీసుకోవడం, కొబ్బరి నీరు తీసుకోవడం, మజ్జిగ తీసుకోవడం, పాలు తీసుకోవడం, లేకపోతే పండ్ల రసాలు తీసుకోవడం మంచిది అని చెప్పి తెలుస్తోంది. జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం భుజించకూడదని, అలాగే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బిర్యానీలు, పిజ్జాలు, నిల్వ పచ్చళ్ళు, వేపుళ్ళు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అటువంటి వాటికి జోలికి వెళ్ళకూడదని చెప్పి తెలుస్తోంది. విశ్రాంతి తీసుకోవడం మంచిది. సాధారణంగా మన ప్రాంతాల్లో జ్వరం రాగానే ఏదో ఒక బిళ్ళ వేసేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వెంటనే వైద్యుల్ని కలిసి ఆ జ్వరానికి కారణాన్ని తెలుసుకుని డాక్టర్లు దాని యొక్క కారణాన్ని అంచనా వేసి తగిన చికిత్సను అందిస్తూ ఉంటారు.